వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బెండకాయ ఇగురు ఈ విధంగా చేస్తున్నాను. ముందుగా బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని ఇది 2 పొంగులు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని ఒక 2 పొంగులు రానివ్వాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక 2 పొంగులు రానిచ్చేసాక దింపేసుకొని తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి 3 స్పూన్ల దాకా. చిన్న స్పూన్తో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇవన్నీ మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది సైడ్ డిష్ కింద సాంబారు వాటిలో కూడా నంచుకొని తినచ్చు, లేదా మామూలు అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఈ రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా కారం కారంగా ఉంటుంది ఇది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సైడ్ డిష్ కింద కూడా నంచుకొని తినచ్చు. బెండకాయ ఇగురు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెండకాయ ఇగురు రెడీ. ఇది 5 గంటల 20 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బెండకాయ ఎప్పుడైనా అనొచ్చు, లేకపోతే ఇగురైనా అనొచ్చు. ఇది సైడ్ డిష్ కింద తినచ్చు, లేకపోతే అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ పుల్లగా కారంగా ఉంటుంది. ఇది ఎంతో బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.